సకల శాస్త్రాలు తెలిసినవాడు, సృష్టి ఆరంభం నుండి అంతం వరకు అన్నీ తెలిసిన పెల 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 ఉరుములు ఉరిమి సంద్రాలన్నీ పొంగెనులే, అష్టదిక్కులే అది పాటుతో అద్వైతమూర్తికి ఆపులుగా, సూర్యచంద్రుల తేజమొందిన మేరు పర్వతం మనోధైర్యమై ధరణి ఓర్చునే ఆయుధమ్ముగా, కథన రంగమున కర్మయోగి వీరుడు ఉదయించే, ధరణిలో ధీరుడు జనించే. అష్టాదశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండపైన వెలిసింది శ్రీనివాసుడేనని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఏడు కొండెల్లో వైకుంఠవాసుడా, మా గుండెల్లో నువ్వేలి శ్రీ వెంకటేశుడా. భగవంతుని చేరుకోవడానికి వేద విద్యలు తప్పనిసరా స్వామి? ఆత్మ సమర్పణ, నిత్య పూజ, దైవ కైంకర్య కార్యముల వలన భగవంతుణ్ణి చేరవచ్చు. నేటి నుండి ఈ తిరుమల శ్రీనివాసుని క్షేత్రం. అఖిల జగతిలో సకల జనులకు కనుల విందు ఇల వైకుంఠం. గోవిందనామమే సర్వధాత్రికి మధురమైన శ్రవణానందం. ఏ సన్యాసి నువ్వు ఎక్కడున్నా గాని ఈ బాద్షా చేతి నుండి తప్పించుకోలేవు. కాసుకో. భూత వైద్యానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి. రామానుజ లోక కళ్యాణం కోసం సన్యాసం స్వీకరించి భవిష్యత్ ఆచార్యుడిగా వెలుగుంది. వస్తున్నాడు మన బ్రతుకుమారునంట, మంత్రమాల పెంచి మనకు మోక్షమిచ్చునంట. రామానుజ అన్యాయం కదా. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ వెంకటేశుని కళ్యాణం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ వెంకటేశుని కళ్యాణం. సహస్ర సూత్ర అవహయామి. విలక్షణం ప్రతిక్షణం పరీక్షణం పరీక్షతి అక్ష శిక్ష సాక్షిణం